మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎన్నికలో కూటమి సత్తా చాటింది. హిందూపురం పురపాలికపై తెలుగుదేశం జెండా ఎగిరింది. ఏలూరు 2 డిప్యూటీ మేయర్లు, నెల్లూరు డిప్యూటీ మేయర్లుగా కూటమి అభ్యర్థులే విజయఢంకా మోగించారు. తిరుపతి డిప్యూటీ మేయర్ సహా మరికొన్ని ఎన్నికలు కోరం లేక వాయిదా పడ్డాయి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పురపాలక చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం విజయ దుందుబి మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి రమేష్ కుమార్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఎన్నికలకు హాజరు కాగా రమేష్ కు 21 ఓట్లు లభించాయి. వైసీపీ అభ్యర్థికి కేవలం 14 మంది కౌన్సిలర్లే మద్దతు తెలిపారు. పురపాలక చైర్మన్ ను ఎమ్మెల్యే బాలకృష్ణ అభినందించారు. ఫోన్ కొంచెం వెనక్కి తీసుకో. ఫోన్ వైఎస్ఆర్సీపీ పరిపాలన ఉన్నప్పుడు వారి పరిపాలనకు విసిగిపోయిన కౌన్సిలర్లంతా కూడా ఎలక్షన్ కు ముందే కొంతమంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ చూపడం జరిగింది. తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొంతమంది మళ్లీ పార్టీలోకి జాయిన్ అవడం జరిగింది. దాన్ని చేసి ఇప్పుడు మన డివి రమేష్ గారు హిందూపూర్ మున్సిపాలిటీకి 22వ చైర్పర్సన్ గా ఎన్నికవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఏలూరు నగరపాలక సంస్థలో ఖాళీ అయిన 2 డిప్యూటీ మేయర్ స్థానాలను టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. 50 మంది సభ్యుల్లో 30 మంది టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా సంతకాలు చేయడంతో టీడీపీ అభ్యర్థులు పప్పు ఉమామహేశ్వరరావు, దుర్గా భవానీ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. నెల్లూరు డిప్యూటీ మేయర్గా తహసీన్ విజయం సాధించారు. మొత్తం 54 డివిజన్లు ఉండగా వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు 12 మంది, తహసీన్కు 41 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పురపాలిక వైస్ చైర్మన్ల పదవులు తెలుగుదేశం మద్దతుదారుల ఖాతాలోనే పడ్డాయి. మొదటి వైస్ చైర్మన్ గా శివకుమార్ రెడ్డి, రెండో వైస్ చైర్మన్ గా పఠాన్ నస్రీన్ ను కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. ఇక కొన్ని పురపాలక వైస్ చైర్మన్ ఎన్నికలు కోరం లేక వాయిదా పడ్డాయి. కాకినాడ జిల్లా తుని పురపాలక వైస్ చైర్మన్ ఎన్నికను కోరం లేదంటూ వాయిదా వేశారు. కార్పొరేటర్లను భయపెట్టి ఎన్నిక జరగనివ్వకుండా వైసీపీ అడ్డుకుంటోందంటూ అంతకుముందు పురపాలక కార్యాలయం వద్ద కూటమి సభ్యులు ఆందోళన చేశారు. తిరుపతి నగరపాలక డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా కోరం లేక వాయిదా పడింది. వైసీపీ కార్పొరేటర్ల బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పురపాలక వైస్ చైర్మన్ ఎన్నిక సైతం కార్పొరేటర్లు రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. పాలకొండ నగర పంచాయతీ అధ్యక్ష ఎన్నిక వివాదం నడుమ వాయిదా పడింది. వైసీపీ కౌన్సిలర్ రాజేశ్వరి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే వైసీపీ బీ ఫామ్ ఇచ్చినందున ఆ పార్టీ తరపునే పోటీ చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి యశ్వంత్ ఒత్తిడి తెచ్చారంటూ కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జోక్యం చేసుకోవద్దంటూ ఎమ్మెల్యే జయకృష్ణ పట్ల కూడా అమర్యాదగా వ్యవహరించారని నేతలు మండిపడ్డారు. విషయం తెలుసుకుని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అక్కడికి చేరుకున్నాక ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. కూటమి పార్టీల తరపున ఎమ్మెల్యేలు 29 మంది అభ్యర్థులను వెంటబెట్టుకుని వచ్చి ఓటింగ్లో పాల్గొనగా వైసీపీ నుంచి 26 మంది ఓట్లు వేశారు. కొరిటేపాడుకు చెందిన వైసీపీ కార్పొరేటర్ ఆ పార్టీ సభ్యులతో కాకుండా విడిగా వచ్చి ఓటేశారు. మొత్తం 6 స్థానాల్లో 5 టీడీపీ, 1 జనసేన ఖాతాలో పడ్డాయి. కూటమి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై బాబు.